అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్ రాకపోకలకు ట్రాఫిక్ ప్రభావం చూపుతోంది. ఘటనా స్థలం నుంచి క్షతగాత్రులను అనారోగ్యానికి గురైన వారిని ఆసుపత్రులకు చేర్చడం పెద్ద ప్రహాసనంగా మారుతోంది. పెరిగిన ట్రాఫిక్తో కొందరు అంబులెన్స్లోనే ప్రాణాలు వదులుతున్నారు. అంబులెన్స్కు దారి ఇవ్వడంలో వాహనదారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని ట్రాఫిక్ పద్మవ్యూహంలో అంబులెన్స్లకు దారేది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంబులెన్స్ సైరన్ ఇంటనే చాలు ఎంతో మందికి గుండెల్లో భయం వేస్తూ ఉంటుంది. అలాంటిది పేదవాళ్ళకి ఏమనైతే చాలు సెకండ్స్లో చేర్చేది హాస్పిటల్కి అంబులెన్స్. కానీ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మనకు నిత్యం ఎప్పుడు ట్రాఫిక్గానే ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ ఏరియాలో మన ఇళ్ల నుంచి లేదా ప్రమాదం జరిగిన చోట నుంచి హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి ఎన్నో గంటల సమయం కూడా పడుతుందనే చెప్పాలి. అయితే అసలు ఈ అంబులెన్స్కి హైదరాబాద్లో దారి ఉందా అంటే దానికి సమాధానం మనకు అంబులెన్స్ డ్రైవర్లే చెప్తారు. ఈ రోజు అయితే హెచ్ఎంటీవీ ఒక డ్రైవ్తో ముందుకు వచ్చిందని చెప్పాలి. ఈ అంబులెన్స్ వల్ల అసలు డ్రైవర్లు ఎలా ఇబ్బంది పడుతున్నారు, రోడ్లపైకి వస్తే అసలు అంబులెన్స్ కి దారి ఉందా లేదా, సో ఈ రియాలిటీ ఒక్కసారి మనం ఇప్పుడు అంబులెన్స్ ఎక్కి మనం రోడ్ పైకి వెళ్ళాక అది చూపిద్దాం. నగరంలోని 108కి ఫోన్ చేసిన వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకునే సమయం ట్రాఫిక్ వలన ఎక్కువ అవుతుంది. ప్రధాన నగరంలో కొంత తక్కువగా ఉన్నప్పటికీ రద్దీ ఏరియాల్లో సరాసరి కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో రెస్పాన్స్ సమయం 10 నుంచి 20 నిమిషాలు అని చెబుతున్నప్పటికీ అంతకంటే ఎక్కువ పడుతోంది. కూకట్పల్లి, కొండాపూర్, మాదాపూర్ ఏరియాల్లో రెస్పాన్స్ సమయం క్షేత్రస్థాయికి చేరుకునే టైంకి మధ్య రెండింతలు తేడా ఉంటుంది. కొన్నిసార్లు 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతోంది. ఇక ఎక్కువసార్లు నగర ట్రాఫిక్ లో అంబులెన్సులు ఇరుక్కుంటున్నాయి. విదేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా అంబులెన్సుల కోసం ప్రత్యేక లైన్లు అవసరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో ఇరుకుదారులు ఉండటం వల్ల ప్రత్యేక లైన్లు సాధ్యం కాకపోవచ్చు. కొత్తగా నిర్మించే రహదారుల్లో ఈ వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. త్వరలో సాకారం కానున్న ఫ్యూచర్ సిటీలో రహదారుల నిర్మాణ సమయంలోనైనా అంబులెన్సుల కోసం ప్రత్యేక లైన్లు కేటాయిస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నగరంలో అంబులెన్సులు ట్రాఫిక్ లో చిక్కుకొని పడుతున్న కష్టాలపై హెచ్ఎంటీవీ రియాలిటీ చెక్ చేసింది. ఈ రియాలిటీ చెక్ లో చాలా చోట్ల విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. సిటీలో అంబులెన్స్ సైరన్ విని కూడా దారి ఇవ్వని జనాలు ఎంతో మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. కొందరైతే కనీసం మానవత్వం లేకుండా అంబులెన్స్లు వస్తున్నా దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కనిపించింది. దీంతో అంబులెన్స్లకు వెళ్లే దారి లేక ట్రాఫిక్ లో చిక్కుకొని సకాలంలో వెళ్లలేక నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఒక ఏరియా నుంచి పేషెంట్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు సైరన్తో పాటు వచ్చినా కూడా మన హైదరాబాద్ ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు అవగాహన వాళ్ళకి ఏం లేకుండా పోయింది. ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా మేము సైరన్ వేసుకొని వచ్చినా కానీ పబ్లిక్ జరగడం లేదు. కంప్లీట్గా పబ్లిక్ కూడా మాతో కొంచెం సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎన్ని టైమ్స్ అంటే మాది ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి మేము చెప్పలేము. ఒక్కొక్కసారి 2-3 వస్తాయి, ఒక్కొక్కసారి ఏం రావు, ఒక్కొక్కసారి కంప్లీట్గా 4-5 ఉంటాయి. అందులో ఎమర్జెన్సీకి మినిమం 1-2 అయితే ఖచ్చితంగా ఉంటుంది డేలో. మేము ఎంత సైరన్లు వేసినా కానీ హారన్లు కొట్టుకుంటూ వస్తున్నా కానీ పబ్లిక్ విని లైట్గా వాళ్ళ జర్నీ వాళ్ళు ఉంది. కానీ అంబులెన్స్ వస్తుంది జరుగుదాము అని చెప్పేసి మాత్రం ఎవరికి లేకుండా పోతుంది. పబ్లిక్లో చాలా వరకు ఇది ఒకటి లేదు మేడం. పేషెంట్లని ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళని సేఫ్గా తీసుకురాలేకపోతున్నామనే గిల్ట్ ఫీల్ కూడా కొంచెం మాలో ఉంది మేడం. ఇప్పుడు ట్రాఫిక్ టైంలో అయితే మనకు సైరన్ వేసినా కానీ వేయకున్నా కానీ మోస్ట్లీ ఒక 30 to 35 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అది సైరన్ వేస్తేనే 1 to 1.5 కిలోమీటర్లో మేడం. అది ఈ మన హైదరాబాద్ ట్రాఫిక్ పరంగా మేడం. అంబులెన్స్ సర్వీస్ అంటే ఒక ఎమర్జెన్సీ సర్వీస్ మేడం. మేము ఒక ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. వాళ్ళ ఇంటి నుంచి కానీ ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి కానీ మేము షిఫ్ట్ చేసేటప్పుడు మాకు వాళ్ళ అంబులెన్స్లో కొంచెం సైరన్ విని మనకు పబ్లిక్ కొంచెం సైడ్ ఇస్తే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ మేడం. ఎమర్జెన్సీ పర్పస్లో ఏదన్నా హాస్పిటల్ టు హాస్పిటల్ షిఫ్టింగ్ అప్పుడు ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది. అంటే పబ్లిక్ రియాక్ట్ కావట్లేదు. అంబులెన్స్లో కేసు ఉన్నా కూడా అంటే గత ప్రజెంట్ అయితే పోలీస్ ఆఫీసర్లు అంబులెన్స్లో కేసు ఉంటేనే సైరన్ వేయాలి, ఎమర్జెన్సీ ఉంటే సైరన్ వేయాలని చెప్పారు. బట్ అదే ఇంటి దగ్గర పికప్ కోసం వెళ్ళినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది మేడం. అంటే ఇంటికి వెళ్ళాలంటే సైరన్ వేసుకుంటే టైంకి రీచ్ అవుతాం వాళ్ళ ఇంటి దగ్గరికి. నువ్వు నార్మల్ వెహికల్ లెక్కనే ఇట్లా క్యాజువల్గా వెళ్తే అంత తొందరగా రీచ్ కావాలి, పేషెంట్ని రిసీవ్ చేసుకోలేము. అట్లా నేను 2 days బ్యాక్ ఒక పేషెంట్ హార్ట్ స్ట్రోక్తో నాకు కాల్ చేశారు. అంటే ప్రతిదీ 108 రిసీవ్ చేసుకోలేదా మేడం. కొన్ని మాకు కూడా వస్తాయి. అంటే మేము రెగ్యులర్గా తీసుకోలే కేసులు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కాల్ చేస్తారు. అప్పుడు మేము ఇంటికి వెళ్ళేటప్పుడు సైరన్ వేసిపోతే పోలీస్ ఆఫీసర్ ఆపుతారు. ఆపి ఎందుకు వేసినావు ఏందని అడుగుతారు.
దానివల్ల ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా పోలీస్ ఆఫీసర్లకి. ఆ మూమెంట్లో పోయిన అట్లా తొందరగా వెళ్ళినప్పుడు ఆపి ఆర్గ్యుమెంట్ చేస్తారు అంబులెన్స్ కోసం. ప్రజెంట్ అయితే 99%లో 10% సైడ్ ఇస్తారు, 80% సైడ్ ఇయ్యారు మేడం. ఎందుకంటే మాకు కూడా పని ఉంది కదా, మేము కూడా వర్క్ పర్పస్లో వెళ్తున్నాం ఇంటెన్షన్లో మాట్లాడతారు. డైలీ ఇదే ప్రాబ్లం ఉంటుంది మేడం. ఏమన్నా ఇంపార్టెంట్గా మనం ప్రజలకు సేవ చేయడానికే పోతున్నాం. ఎమర్జెన్సీ పర్పస్ పోతే అందులో కేసే లేదు కదా, ఎందుకు సైరన్ వేస్తున్నావు క్వశ్చన్లు చేస్తారు. అంటే ఇంటి దగ్గర పికప్ కోసం వెళ్ళాలంటే సైరన్ వేసుకుని వెళ్ళాలి నేను. అప్పుడైతే నేను రీచ్ అవుతా, ఆ టైంకి రీచ్ అయితే ప్రాణాన్ని సేవ్ చేయవచ్చు. ట్రాఫిక్ దృష్ట్యా 108 యాజమాన్యం కొన్ని ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకెళ్తోంది. తరచూ ప్రమాదాలు జరిగే కూడళ్లు లేదా హైవేలు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉండే కాలనీలను హాట్స్పాట్లుగా విభజించి అక్కడ 108 వాహనాలను మోహరించారు. ఇలా ప్రతి నెలా డేటాను విశ్లేషించి ఆ సమాచారం ఆధారంగా జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇక అటు అంబులెన్స్ల ట్రాఫిక్ కష్టాలపై కోర్టులు గతంలో సీరియస్ గానే స్పందించాయి. ప్రభుత్వాలు స్పందించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అంబులెన్స్లు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాయి. ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ వచ్చే సమయంలో ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కూడా సూచించాయి. ఇక ఎవరైతే అంబులెన్స్లకు దారివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వారిపై కఠినంగా వ్యవహరించాలని కోర్టు గతంలోనే ఆదేశాలు కూడా జారీ చేసింది. అంబులెన్స్ సైరన్ ఇంటనే చాలు ఎంతో మందికి గుండెల్లో భయం వేస్తూ అంబులెన్స్ కి హైదరాబాద్ లో దారి ఏది అంటే అసలు దారియే లేదనే చెప్పొచ్చు. మనం ఇందాక చూసుకున్నట్టయితే రసూల్పురా నుంచి బేగంపేట రావడానికి మనకు ఒక అర్ధ గంట టైం పట్టిందనే చెప్పాలి. అయితే హాస్పిటల్లో ఒక పేషెంట్ ప్రాణాలు కాపాడాలంటే డాక్టర్స్ ఎంత ఇంపార్టెంటో దానిలాగానే సేమ్ అంతే ఒక అంబులెన్స్ డ్రైవర్ కూడా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. అంబులెన్స్ డ్రైవర్ వాళ్ళు తీసుకొచ్చే దాన్ని బట్టి మనకు వాళ్ళ ప్రాణాలు కూడా చేతులలో ఉంటాయనే చెప్పాలి. ఒక పేషెంట్ ఎమర్జెన్సీ పేషెంట్ని తీసుకురావాలంటే కూడా కనీసం మనుషుల్లో కనికరం లేదనే చెప్పాలి. మనం చూసుకున్నట్టయితే ఒక్కరు కూడా సైడ్ ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదని చెప్పాలి. దీంతో ఎంతో ప్రాణాలు కూడా పోయే వాళ్ళు ఉన్నారు. అయితే డ్రైవర్లు కూడా మనకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనుషులు అసలు రోడ్లపైన వాళ్ళు దారి ఇవ్వకపోవడంతో అయితే 2 రోజుల కింద చూసుకున్నట్టయితే వీళ్ళ అంబులెన్స్ డ్రైవర్లు వాళ్ళైతే ఒక ప్రాణం పోయిందని చెప్పి కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అంటే హైదరాబాద్లో చూసుకున్నట్టయితే అసలు మనుషుల మానవత్వం లేకుండా పోతుందనే చెప్పాలి. అందరూ వాళ్ళ బిజీ లైఫ్స్కి వాళ్ళు గడుపుతున్నారు కానీ ఒక అంబులెన్స్లో ఒక ప్రాణం పోతుంది, అసలు దారి ఇద్దామన్న ఆలోచన అయితే ఒక్కరికి కూడా లేదని చెప్పాలి. సో ఇందాక కూడా చూసుకున్నట్టయితే మనము ఏదైతే అంబులెన్స్ నుంచి మనం రియాలిటీ షో చూపించినామో దాంట్లో కూడా చుట్టుప్రక్కల ఉన్న వెహికల్స్ అయితే వాళ్ళు మొబైల్ డ్రైవింగ్ అది చేస్తున్నారు కానీ కనీసం అసలు అంబులెన్స్ ఐరన్ కి సైడ్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించడం లేదు. సో ఒక పేషెంట్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే కూడా ఇది సమయం పట్టడంతో కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పాలి. అయితే ఇంకా దీనితో పాటు చూసుకున్నట్టయితే ఒక ఎమర్జెన్సీ స్పాట్కి రీచ్ అవ్వడానికి కూడా లేట్ అవ్వడానికి కూడా కారణాలు ఇవే అని చెప్పి కూడా మనకు డ్రైవర్లు అయితే అంబులెన్స్కి సంబంధించిన డ్రైవర్లు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు కోరుకుందంతా ఉంది. ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళలో మాత్రం ఒక నాలెడ్జ్ అనేది పెరగాలి. అంబులెన్స్ అంటే ఏంటో అసలు వాళ్ళు తెలుసుకోవాలి. అసలు వాళ్ళకైతే కొంచెం కూడా బాధ అనేది కనిపించకుండా ఎవరి పనిలో వాళ్ళు చేస్తున్నారు కానీ అసలు వెనకాల అంబులెన్స్ వస్తుంది దారి ఇద్దామని లేదు. సో ఓవరాల్గా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే అసలు అంబులెన్స్కి ఒక దారి లేదని చెప్పాలి. అసలు అంబులెన్స్ అంటేనే ఒక వాల్యూ లేకుండా పోతుందనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో సుప్రియ, HMTV, హైదరాబాద్.